ఏపీ న్యూ 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్కి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్ అయిన భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించి అన్ని బిట్స్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ లెసన్లో ఉన్న బిట్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టాంజానియా దేశం ఆఫ్రికా ఖండంలో కలదు. టాంజానియా దేశం ఏ ఖండంలో కలదు? ఆఫ్రికా ఖండంలో కలదు. టాంజానియా దేశంలోని చిన్న గ్రామంలో మాంబా నివసించేది. ఈ మాంబా తన ఇంట్లో వాళ్ళ అమ్మగారికి సహాయం చేస్తూ అలాగే మేకలను కాయడానికి కూడా వెళ్ళేది. ఈ టాంజానియా దేశంలోని చిన్న గ్రామంలో వీరి ఇంటికి దగ్గరలో ఒక చిన్న రాతి నేల ఉండేది. ఆ రాతి నేలలో ఈ మాంబా వాళ్ళ నాన్న జొన్నలు అలాగే చిక్కుళ్ళు పండించేవారు. ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. టాంజానియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. ఒక చిన్న గ్రామంలో మాంబా నివసించేది కాబట్టి మాంబా అనే పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే తను వాళ్ళ ఇంట్లో సహాయం చేసేది, అలాగే వాళ్ళ సోదరులతో కలిసి మేకలను కాయడానికి కూడా వెళ్ళేది. వాళ్ళ ఇంటి దగ్గర ఒక రాతి నేల ఉండేది కాబట్టి రాతి నేల గుర్తుపెట్టుకోండి. మాంబా వాళ్ళ నాన్న జొన్నలు చిక్కుళ్ళు పండించేవారు కాబట్టి జొన్నలు చిక్కుళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా, టాంజానియా, మాంబా, రాతి నేల, జొన్నలు, చిక్కుళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పీటర్, న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువైన ప్రదేశం, ఊలు తయారు చేసే కర్మాగారం ఉంది, అలాగే ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేవారు, అలాగే సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించేవారు. ఈ పీటర్, న్యూజిలాండ్, గొర్రెల పెంపకం, ఊలు తయారు చేసే కర్మాగారం, ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అలాగే సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించడం అనేది ఈ పీటర్ కుటుంబానికి సంబంధించింది. అంటే మీకు ఈ కీ పాయింట్స్ చూడంగానే పీటర్ కుటుంబం న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువైన ప్రదేశంలో నివసిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఊలు తయారు చేసే కర్మాగారం కూడా ఉంది. అలాగే గొర్రెలు మేపే ప్రాంతం కొండల్లోని విశాలమైన పచ్చిక మైదానం. అయితే ఆధునిక పరిజ్ఞానంలో శాస్త్రీయ పద్ధతిని నిర్వహించేవారు. ఇంకా వీళ్ళు సేంద్రియ వ్యవసాయంలో కూరగాయలను కూడా పండించేవారు. అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా న్యాచురల్గా పండించేవారు. నెక్స్ట్ ఏంటంటే ఈ సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే రకమైన వనరులు ఉండవు. ఒక ప్రాంతంలో ఒక్కో వనరులు ఉంటాయి కాబట్టి వ్యత్యాసాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే భూమి అంటే నేల అనేది అత్యంత ముఖ్యమైన సహజ వనరు. అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటే భూమి లేదా నేల. నెక్స్ట్ వచ్చేసి భూమి ఉపరితలంలో మొత్తం వైశాల్యం శాతం ఎంత అంటే 30%. భూమి ఉపరితలంలో మొత్తం వైశాల్యం శాతం ఎంత అంటే 30%. ఇప్పుడు ఉపరితలం అనేది ఒక 100% అనుకుంటే అందులో భూమి శాతం ఎంత అంటే 30%. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. ఏ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి అంటే కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలలో జనాభా తక్కువగా ఉంటుంది, లేకపోతే జనావాసం అనేది అసలు ఉండదు. అంటే ఈ జనాభా అనేది భూమి వాతావరణాల విశిష్ట లక్షణాల వల్ల ఒక్కో చోట ఎక్కువ నివసిస్తారు, ఒక చోట తక్కువగా నివసిస్తారు, కొన్ని చోట్ల జనాభా అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగి ఉంటుంది అంటే మైదానాలు అలాగే నదీ లోయలు. మైదానాలు, నదీ లోయల ప్రాంతాలలో జనాభా అనేది అత్యధికంగా ఉంటుంది. ఎందుకని మైదానాలు, నదీ లోయలలో అత్యధిక జనాభా నివసిస్తారు అంటే ఎందుకంటే అవన్నీ వ్యవసాయానికి అనుకూలమైన భూములు కాబట్టి ఎక్కడ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటే అక్కడ జనాభా ఎక్కువ నివసిస్తారు కాబట్టి మైదానాలు, నదీ లోయలలో అత్యధిక జనాభా నివసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సల్జ్బర్గ్. ఈ సల్జ్బర్గ్ అనేది ఒక సిటీ. ఈ సల్జ్బర్గ్ అనే సిటీ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి భూ వినియోగము అంటే ఏంటో తెలుసుకుందాం. భూ వినియోగము అంటే ఏంటంటే భూమిని వ్యవసాయం కోసం అలాగే గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల వాటి కోసం మనం ఉపయోగించడాన్ని భూ వినియోగము అని అంటారు. దీన్ని మనం ప్రత్యేకంగా చదవక్కర్లేదు. ఎందుకంటే భూ వినియోగం అంటే మనం భూమిని ఎలా వినియోగించుకుంటాము, మనం పంటలు పండించుకోవడం కోసం వ్యవసాయం చేస్తాము, గనుల త్రవ్వకం, అలాగే మనం అడవులను పెంచుతాము, చెట్లు పెంచుతాము,
ఇంకా మనం భూమి మీదే కదా గృహ నిర్మాణం చేసేది, గృహ నిర్మాణం. ఇంకా రోడ్లు వేస్తాము, మనం రోడ్లు వేసేది కూడా భూమి మీదే కదా రోడ్లు వేస్తాము. అలాగే పరిశ్రమల స్థాపన, అలాగే ఇలా అనేక రకాలుగా మనం భూమిని వినియోగించుకుంటాము. దీన్నే భూ వినియోగము అని అంటారు. ఈ భూమి వినియోగం నిర్ణయించబడే కారకాలు ఏంటంటే స్థలాకృతి, అంటే ఆ స్థలం ఉండే ఆకృతి, అలాగే నేల, వాతావరణం, ఖనిజాలు, అలాగే అక్కడ లభించే నీటి లభ్యత, ఇంకా జనాభా, అలాగే సాంకేతికత. స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత, జనాభా, సాంకేతికత ఇవన్నీ కూడా భూ వినియోగాన్ని నిర్ణయించబడే కారకాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు భూమిని ప్రయాణాలు చేయడానికి కూడా, మనం ట్రావెల్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. కానీ ఎగుడు దిగుడు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ప్రయాణం చేయలేం. కొన్ని ప్రాంతాల్లో మనం ప్రయాణం చేయలేం. కాబట్టి ఈ భూమి వినియోగం అనేది నిర్ణయించబడే కారకాలలో స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత, జనాభా, సాంకేతికత ఇవన్నీ కూడా నిర్ణయించబడే కారకాలు. నెక్స్ట్ వచ్చేసి భూమిని దాని యాజమాన్యం ఆధారంగా 2 రకాలుగా డివైడ్ చేశారు. అదేంటంటే ఒకటి ప్రైవేట్ భూమి, 2 ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి అనేది ఉమ్మడి వనరుగా పిలువబడుతుంది. కాబట్టి భూమి దాని యాజమాన్యం ఆధారంగా 2 రకాలు. ఒకటి ప్రైవేట్ భూమి, రెండోది వచ్చేసి ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమినే ఉమ్మడి వనరుగా కూడా పిలువబడుతుంది. ప్రైవేట్ భూమి అంటే ఏమీ లేదు, ఒక వ్యక్తి తను సొంతంగా సంపాదించుకున్న భూమి. అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది, అంటే అది అతనికి ఒక్కడికే, ప్రైవేట్ అతను ఒక్కడిదే అని అర్థం. కానీ ప్రభుత్వ భూమి అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇది ఉమ్మడి వనరు. ఈ ప్రభుత్వ యాజమాన్యంలో ఉమ్మడి అవసరాలు ఏముంటాయి అంటే గ్రామాలలో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడం ఇటువంటివన్నీ కూడా ఉమ్మడి అవసరాలుగా పిలువబడతాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలుగచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది అంటే వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం, కొండ చర్యలు విరిగిపడటం, అలాగే నేల కోత, ఎడారీకరణ. అంటే ఏంటంటే వ్యవసాయ విస్తరణ చేయడం వల్ల కానీ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం, అలాగే ఒక్కోసారి కొండ చర్యలు విరిగిపడటం, నేల కోత, ఎడారీకరణ వలన ఏం జరుగుతుంది అంటే ఇలా భూమిని ఎక్కువగా వినియోగించడం ద్వారా దాని దాని సహజ లక్షణాన్ని అనేది కోల్పోతుంది. కాబట్టి దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. భూ వనరులను సంరక్షించుకోవడానికి కొన్ని చర్యలను చేపట్టడం ద్వారా మనం సంరక్షించుకోవచ్చు. అవేంటంటే అడవుల పెంపకం, భూసేకరణ, రెండవది వచ్చేసి రసాయన ఎరువుల వాడకం నియంత్రించడం, నెక్స్ట్ ఏంటంటే పశువులను అధికంగా మేపడాన్ని తగ్గించడం. నెక్స్ట్ వచ్చేసి శిలా శైథిల్యం అంటే ఏంటో తెలుసుకుందాం. శిలా శైథిల్యం అంటే ఏంటంటే వాతావరణంలో మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలా శైథిల్యం అని అంటారు. వాతావరణంలో మార్పుల వల్ల అయినా సరే, లేకపోతే జంతువులు, మొక్కలు లేదా మన మానవ చర్యల వల్ల కానీ రాళ్ళు బలహీనమయ్యి పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలా శైథిల్యం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి నేల. నేల అంటే ఏంటో తెలుసుకుందాం. నేల అంటే ఏంటంటే ఉపరితలంపై కప్పబడిన సన్నని మట్టి పొర. ఉపరితలంపై కప్పబడిన సన్నని మట్టి పొరనే నేల అని అంటారు. మనకి నేలలు అనేవి అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని చోట్ల బంక నేలలు, అలాగే నల్లరేగడి నేలలు, ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి అవి ఉండే భూస్వరూపాన్ని బట్టి నేలల రకాలు అనేవి నిర్ణయించబడతాయి. కాబట్టి నేలల రకాలను నిర్ణయించేవి భూస్వరూపాలు. మరి ఈ నేలలు వేటి కారణంగా ఏర్పడతాయి అంటే మనం తెలుసుకోవాలి. నేలల సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు. నేలల సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల కారణంగా నేలలు అనేవి ఏర్పడతాయి. వీటి కారణంగా నేలలు అనేవి ఏర్పడతాయి. మరి ఏ ప్రక్రియ ద్వారా నేలలు అనేవి ఏర్పడతాయి అంటే శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా నేలలు అనేవి ఏర్పడతాయి. మనం తెలుసుకున్నాం శిలా శైథిల్యం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా మనకి నేలలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి కొండ చర్యలు విరిగి పడటం అంటే ఏంటో తెలుసుకుందాం. కొండ చర్యలు విరిగి పడటం అంటే ఏంటంటే భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో
రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగి పడడం. మనకి భూమి ఏటవాలుగా ఉండే ప్రాంతాలు మనకి తెలుసు. ఏటవాలుగా ఉండే భూమి అంటే మనకి తెలుసు. అలాంటి ప్రాంతాలలో రాళ్ళు మట్టి కలిసి సడన్గా అకస్మాత్తుగా విరిగి పడతాయి, మనకి తెలుసు. అలాంటి వాటిని ఏమంటాము అంటే కొండ చర్యలు విరిగి పడడం అని అంటాము. ఈ కొండ చర్యలు విరిగి పడడానికి గల కారణాలు ఏంటి అంటే తరచుగా భూకంపాలు, వరదలు రావడం, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఏర్పడతాయి. అలాగే దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా ఈ కొండ చర్యలు అనేవి విరిగి పడతాయి. నెక్స్ట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ నంబర్ జాతీయ రహదారి బాగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం జరగకుండా ఈ పాంజీ గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించారు. కీ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే హిమాచల్ రాష్ట్రం, కిన్నార్ జిల్లా, రికాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామం, 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, అలాగే 22వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొండ చర్యలు, ఉపశమన చర్యలు. ఈ ఉపశమన చర్యలు ఏమున్నాయి అంటే 1. ప్రమాదాన్ని మనం ముందే గుర్తించాలి. ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాలని మనం ముందే గుర్తించడం వల్ల అక్కడ అసలు నివాస స్థావరాలు ఏర్పరచకుండా మనం ముందుగానే నివారించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో ఆపడానికి గోడలు నిర్మించాలి. నెక్స్ట్ ఏంటంటే కొండ చర్యలు విరిగి పడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. నెక్స్ట్ ఏంటంటే వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికలు ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. ఈ విధంగా ఫస్ట్ మనం ముందు ప్రమాదాన్ని గుర్తించాలి, తర్వాత గోడలు నిర్మించాలి, తర్వాత చెట్లు అధికంగా పెంచాలి, తర్వాత వర్షపు నీటిని నియంత్రించాలి. నెక్స్ట్ ఏంటంటే నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటో తెలుసుకుందాం. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటంటే మాతృశిలల స్వభావం, వాతావరణం. మాతృశిలల స్వభావం, వాతావరణం అనేది నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. ఈ నేలలు మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు మాతృశిలల స్వభావం, వాతావరణం అయితే మరి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే స్థలాకృతి, సేంద్రియ పదార్థం, అలాగే నేల ఏర్పడడానికి పట్టిన సమయం. స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనేవి నేలలు ఏర్పడడానికి ఇతర కారకాలు. నెక్స్ట్ ఏంటంటే నేల స్వభావంలో పొరలు. నేల స్వభావంలో పొరల గురించి తెలుసుకుందాం. నేల స్వభావంలో పొరలు 4. అందులో మొదటి పొర హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర. రెండవ పొర వచ్చేసి ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల. మూడవ పొర వచ్చేసి శైథిల్యం చెందిన శిలా పదార్థం. నాలుగవ పొర వచ్చేసి మాతృశిల. ఇప్పుడు మనకి నేల స్వభావంలో పొరలు 4 అయితే మనకి పై పొర వచ్చేసి హ్యూమస్, వృక్షాలతో ఉంటుంది. మనకి పైన ఉంటుంది కదా పొర, ఆ పొర అనేది హ్యూమస్, వృక్షాలతో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇసుక, రాతి పొర, బంకమట్టితో కూడిన నేల. అలాగే ఇంకోటి వచ్చేసి శిలా శైథిల్యం చెందిన రాతి పొర. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మాతృశిల. నేల స్వభావంలో పొరలు 4 ఉంటాయి. అవి ఏంటంటే పై పొర హ్యూమస్, వృక్షాలతో కూడి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇసుక, రాతి పొర, బంకమట్టితో కూడిన నేల. ఇంకోటి వచ్చేసి శిలా శైథిల్యం చెందిన రాతి పొర. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మాతృశిల. ఈ 4 పొరలలో రంగు, రూపం, రసాయన లక్షణాలు, అలాగే ఖనిజ పదార్థాలను నిర్ణయించే పొర ఏది అని అడిగితే ఆన్సర్ ఏంటంటే మాతృశిల అయిన 4వ పొర. రంగు, రూపం, రసాయనిక లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే పొర ఏది? మాతృశిల 4వ పొర. నెక్స్ట్ ఏంటంటే 1 సెంటీమీటర్ మృత్తిక తయారు చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మృత్తిక ఏర్పాటుకు నిర్ణయించే భౌగోళిక స్వరూపాలు ఏంటి అంటే ఎత్తు, వాలు. ఎత్తు, వాలు అనే భౌగోళిక స్వరూపాలు మృత్తిక ఏర్పాటును నిర్ణయించే భౌగోళిక స్వరూపాలు. ఉష్ణోగ్రత, వర్షపాతం, శిలా శైథిల్యం రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేవి ఏంటి అంటే వాతావరణం. ఉష్ణోగ్రత, వర్షపాతం, శిలా శైథిల్యం రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేది వాతావరణం. హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసే ఏవి అంటే వృక్ష, జంతు, జీవావరణాలు. వృక్ష, జంతు, జీవావరణాలు ఈ హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తాయి. ఒక నేల యొక్క రంగు, రూపం,
రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు నిర్ణయించేది ఏది అంటే మాతృశిల. నెక్స్ట్ వచ్చేసి నేల పొరమందాన్ని నిర్ణయించేది ఏది అంటే కాలం. ఈ నేల పొర మందం అనేది ఎంత ఉండాలి అనేది నిర్ణయించేది ఏది అంటే కాలం. మన భారతదేశంలో గల మృత్తికల రకాలు 5. 1 నల్ల మృత్తికలు, 2 ఎర్ర మృత్తికలు, 3 లాటరైట్, 4 పర్వత, 5 ఎడారి. ఈ నేల మృత్తిక అనేది ఒక సహజ వనరు. అయితే ఈ సహజ వనరైన నేలకి కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఏంటి అంటే అందులో మొదటిది వచ్చేసి మృత్తికా క్రమక్షయం, రెండోది వచ్చేసి నేల కోత. మృత్తికా క్రమక్షయం, నేల కోత అనేవి నేల అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. మరి ఈ నేలకు ప్రధాన సమస్యలు రావడానికి 2 కారకాలు ఉన్నాయి. ఒకటి మానవ కారకాలు అయితే రెండోది వచ్చేసి సహజ కారకాలు. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు వాడడం, క్రిమి సంహారక మందులు వాడడం అనేది మానవ కారకాలు అయితే వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు రావడం అనేవి సహజ కారకాలు. మరి ఈ మృత్తికల సంరక్షణ పద్ధతులు ఏంటో మనం తెలుసుకోవాలి. అందులో మొదటిగా మల్చింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఒకటి ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. కాబట్టి మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన ఒక పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమను అనేది పట్టి ఉంచుతుంది. మనకి ఇటువైపు ఒక మొక్క ఉంటే మనకి ఇటువైపు ఒక మొక్క ఉంటుంది. ఈ 2 మొక్కల మధ్య కొంచెం ఖాళీ స్థలం టైప్లో ఉంటే దాంట్లో ఏం చేస్తారంటే సేంద్రియ పదార్థాలతో కూడిన ఒక గుండ్రని కట్టవలే పేరుస్తారు. అప్పుడు అది ఏం చేస్తుంది, అది నేలలో ఉన్న తేమని పట్టి ఉంచుతుంది. దీన్ని ఏమంటారంటే మల్చింగ్ అని అంటారు. ఈ సంరక్షించే పద్ధతుల్లో మరొక సంరక్షణ పద్ధతి ఏంటంటే కాంటూర్ బ్యారియర్స్. మనకి వాలు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో ఏం చేస్తారంటే నీటిని సేకరించడం కోసం కొన్ని కందకాలను తవ్వుతారు. దీనినే కాంటూర్ బ్యారియర్స్ అని అంటారు. సంరక్షణ పద్ధతిలో మరొక పద్ధతి రాక్ డ్యామ్. రాక్ డ్యామ్ అంటే ఏంటంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు మనకి రాళ్లతో కడతారు. మరి ఇలా రాళ్లతో కట్టడం వల్ల అక్కడ నష్ట తీవ్రత అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఇలా కట్టడాన్ని రాక్ డ్యామ్ అని అంటారు. సంరక్షణ పద్ధతిలో మరొక పద్ధతి టెర్రస్ ఫార్మింగ్. టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఈ టెర్రస్ ఫార్మింగే సోపాన వ్యవసాయంగా కూడా పిలువబడుతుంది. సోపాన వ్యవసాయంగా ఏది పిలువబడుతుంది? టెర్రస్ ఫార్మింగ్. మనకి ఏటవాలు ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి అక్కడ పంటలు పండిస్తారు. ఇలా పండించడం వల్ల ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని అలాగే నేల కోతను నివారిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంతర పంటలు అంటే ఏంటో తెలుసుకుందాం. అంతర పంటలు అంటే ఏంటంటే భిన్న రకాలైన పంటలు, అంటే వివిధ రకాలైన పంటలను ఒకేసారి ఒకే ప్లేస్లో పండించడాన్ని అంతర పంటలు అని అంటారు. అంటే ఒకేసారి వివిధ వరుసల్లో వీటిని సాగు చేస్తారు కాబట్టి ఒకేసారి ఒకే చోట వివిధ వరుసల్లో సాగు చేస్తారు. కాబట్టి ఇదేం చేస్తుంది అంటే నీటి ప్రవాహాలకి నేల అనేది కొట్టుకుపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్ట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ షెల్టర్ బెల్ట్ అంటే ఏంటంటే మనకి కోస్తా ప్రాంతంలో అలాగే కొన్ని పొడి ప్రాంతాలలో గాలులు అనేవి తీవ్రంగా వస్తాయి. ఆ గాలుల తీవ్రతను తగ్గించడానికి ఏం చేస్తారు అంటే మనకి పొలం గట్టు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకి పొలం ఉంటే దాని చుట్టూ గట్లు ఉంటాయి. మనకి ఆ పొలం గట్ల మీద మొక్కలు వరుసగా పెంచుతారు. ఈ విధంగా పొలం చుట్టూ మొక్కలు ఎందుకు వేస్తారు అంటే వరుసగా వేస్తారు. ఎందుకు అంటే మనకి ఆ పొడి ప్రాంతాల్లో అలాగే కోస్తా ప్రాంతాల్లో గాలుల తీవ్రతను తగ్గించడానికి. అంటే ఇలా మొక్కలు పెంచడం వల్ల ఆ గాలి అనేది నేల మీద ప్రభావం చూపించదు అంతగా. కాబట్టి ఈ నేలల సంరక్షణ కోసం ఇలా మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. వీటినే షెల్టర్ బెల్ట్ అని అంటారు. ఇలా పెంచడాన్నే షెల్టర్ బెల్ట్ అని అంటారు. ఇప్పటి వరకు మనం భూమి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నీరు గురించి తెలుసుకుందాం. మన భూమి ఉపరితలంపై నీటి వంతు ఎంత ఉంటుంది అంటే 3/4 వంతు ఉంటుంది. నీటి వంతు ఎంత ఉంటుంది? 3/4 వంతు. నీటి గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే భూమి. నెక్స్ట్ ఏంటంటే దాదాపు 350 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం మహాసముద్రాల నుండే జీవం అనేది ఉద్భవించింది. దాదాపు ఎన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వం? 350 మిలియన్ల సంవత్సరాలకి పూర్వం మహాసముద్రాల నుండే జీవం అనేది ఉద్భవించింది.
మన భూమి మీద మంచినీరు శాతం ఎంత అంటే 2.7%. మన భూమి మీద మంచినీరు శాతం అనేది 2.7% ఉంది కదా. ఈ 2.7%లో 70% నీరు ఏ రూపంలో నిల్వ ఉంది అంటే అంటార్కిటికాలో మంచు రూపంలో, గ్రీన్లాండ్లో కూడా మంచు రూపంలో, అలాగే పర్వత ప్రాంతంలో మంచు పలకల రూపంలో, అలాగే హిమానీ నదాల రూపంలో నిల్వ ఉంది. మరి ఈ మంచినీటిలో మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీరు శాతం ఎంత అంటే 1%. మనం వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మంచినీరు శాతం ఎంత అంటే 1%. ఈనాటికి కూడా మహాసముద్రాలు భూమిపై 3/2 ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. అంటే ఈ భూమిపై 2/3 మహాసముద్రాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నీటి చక్రం గురించి తెలుసుకోవాలి. మనకి భూమిపై గల నీరు ఉంటుంది కదా, ఈ నీరు అనేది తిరిగి భూమిని చేరుకునే ప్రక్రియే నీటి చక్రం. మరి ఈ నీటి చక్రం ప్రక్రియలు ఏంటంటే బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం. వీటి గురించి మనకి తెలుసు. బాష్పీభవనం గురించి తెలుసు, అవపాతం అంటే ఏంటో తెలుసు, ఉపరితల ప్రవాహం అంటే ఏంటో కూడా మనకి తెలుసు. ఎందుకంటే మనం వీటిని సైన్స్ టెక్స్ట్ బుక్లో కూడా మనం చదువుతాం కాబట్టి మనకి ఇవి తెలుసు. కాబట్టి నీటి చక్ర ప్రక్రియలు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం. నెక్స్ట్ ఏంటంటే 1975వ సంవత్సరంలో ఒక మనిషి సగటు నీటి వినియోగం ఒక సంవత్సరానికి 3850 క్యూబిక్ కిలోమీటర్ల నీటి వినియోగం అనేది ఉంది. 1975 సంవత్సరంలో ఒక సంవత్సరానికి సగటున 3850 క్యూబిక్ కిలోమీటర్ల నీటి వినియోగం ఉంది. మరి 2000 ఇయర్లో సంవత్సరానికి సగటున నీటి వినియోగం అనేది 6000 క్యూబిక్ కిలోమీటర్లు ఉంది. 1975 అయితే 3850 క్యూబిక్ కిలోమీటర్స్, 2000 ఇయర్లో అయితే 6000 క్యూబిక్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఏంటంటే బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది అంటే 1200 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 జనాభా మార్కెట్లలో నీటిని కొనుగోలు చేసి నీటిని వినియోగించుకుంటున్నారు. కాబట్టి సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 జనాభా మార్కెట్లో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలో మంచినీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు. ప్రపంచంలో మంచినీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఏవి అంటే ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, అలాగే ఆస్ట్రేలియా. నీటి సమస్యలు ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటే ఋతువులు లేదా వార్షిక వర్షపాతం, అదేవిధంగా నీటి కొరత. నీటిని వ్యర్థ పదార్థాలతో కలుషితం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నైట్రేట్లతో, లోహాలతో, పురుగు మందులతో నీరు అనేది కలుషితం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త ద్వారా యమునా నది అనేది కలుషితం అవుతుంది. అంటే రసాయనాలు అనేవి చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలే ఉంటాయి. ఇవి నీటి ద్వారా మన మానవ శరీరంలో చేరతాయి కాబట్టి మనకి ఫ్యాక్టరీస్ నుంచే వ్యర్థ పదార్థాలన్నీ వస్తాయి కాబట్టి ఆ వ్యర్థ పదార్థాలను విడుదల చేసే ముందే శుద్ధి చేయడం ద్వారా నీటి కాలుష్యం కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో ఉపయోగకరమైన పద్ధతి ఏది అంటే బిందు సేద్య పద్ధతి. నీరు ఎక్కువగా ఆవిరయ్యే ప్రాంతాలు ఉంటాయి కదా, ఉష్ణ ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఉపయోగకరమైన పద్ధతి ఏది అంటే బిందు సేద్య పద్ధతి. నెక్స్ట్ ఏంటంటే 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. ఇదే కాదు, మన భవిష్యత్తు అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని కూడా సేకరించి నిల్వ చేయడం అనేది కూడా మంచి పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి జనపనార. జనపనారతో సంచులు చేస్తారు. కొన్ని రకాల బుట్టలు, దీపస్తంభాలు, కుర్చీలు అనేవి వెదురుతో తయారు చేస్తారు. వెదురు ఎక్కువగా ఎక్కడ పెరుగుతుంది అంటే తూర్పు ఈశాన్య భారతదేశంలో వెదురు అనేది ఎక్కువగా పెరుగుతుంది. తూర్పు ఈశాన్య భారతదేశంలో జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయని తెలిపేదే పర్యావరణ వ్యవస్థ. పారిశుద్ధ్య కార్మికులు రాబందులు. ఎందుకంటే చనిపోయిన పక్షుల్ని, జంతువుల్ని తినే ఆరోగ్యకర్తలుగా మనం పిలుస్తాం కాబట్టి వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని మనం పిలవచ్చు. ప్రస్తుతం రాబందులు అనేవి అంతరించిపోతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే ఈ రాబందులు ఎక్కువగా చనిపోవడానికి గల కారణం ఏంటంటే మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్ లేదా
ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అనే మందు వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ మందు వాడిన పశువులు చనిపోవడం వల్ల ఆ చనిపోయిన జంతువులను ఈ రాబందులు తినడం ద్వారా ఆ చనిపోయిన జంతువులు తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మకమలము. బ్రహ్మకమలము అనేది ఒక ఔషధ మొక్క. కింగ్ ఫిషర్ అనే పక్షి నీలి రంగులో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సహజ వృక్ష సంపద. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఆధారపడిన కారకాలు ఉష్ణోగ్రత, తేమ. నెక్స్ట్ ఏంటంటే వృక్ష సంపదను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. 1 అడవులు, 2 గడ్డి భూములు, 3 పొదలు, 4 టండ్రా. నెక్స్ట్ ఏంటంటే వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అడవులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువగా ఉంటుంది. అనగా వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు లేదా గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. మరి పొడిగా ఉన్న ప్రాంతాలలో అయితే ముళ్ళ పొదలు పెరుగుతాయి. అదేవిధంగా నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరిగే ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు. వీటిలో నాచు, లైకెన్ వంటి మొక్కలు అనేవి టండ్రా వృక్షజాలం అంటే ధ్రువ ప్రాంతాల్లో పెరుగుతాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2 శతాబ్దాలకి పూర్వం ఉన్న జనాభా కంటే ఈనాడు ప్రపంచ జనాభా అనేది ఎక్కువగా ఉంది, అంటే పెరిగిందని అర్థం. నెక్స్ట్ ఏంటంటే జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, అలాగే జీవావరణ కేంద్రాలు అనేవి సహజ వృక్ష సంపద అలాగే వన్యప్రాణులను కాపాడడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి సహజ వృక్ష సంపద, వన్యప్రాణులను కాపాడడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో సింహాలు, పులులు, కృష్ణ జింకలు అలాగే నెమళ్ళు. సింహాలు, పులులు, కృష్ణ జింకలు, నెమళ్ళను చంపడం అనేది మన భారతదేశంలో చట్టరీత్యా నేరం. నెక్స్ట్ వచ్చేసి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నవి పులి, సింహం, ఏనుగు, కృష్ణ జింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్ అలాగే నెమలి. నెక్స్ట్ వచ్చేసి చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేసి విలువైన సహజ వనరులను తరిగిపోకుండా సంరక్షించాలి. కాలిఫోర్నియాలోని అడవులలో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఇలా అడవులలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు ప్రధానంగా 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు సహజంగా అంటుకోవడం, అలాగే ప్రజల అజాగ్రత్త కారణంగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి. మరొక కారణం ఏంటంటే స్థానికులు కానీ ఎవరైనా దుర్మార్గులు కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ అడవులను తగలబెడతారు. ఒక్కోసారి సహజంగా వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ అడవులు అనేవి కాలిపోతాయి. ఈ అడవులలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఏమున్నాయి అంటే ముందుగా ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహనను పెంపొందించడం, అబ్జర్వేషన్ పాయింట్ల యొక్క చక్కటి సమన్వయ నెట్వర్క్, అలాగే సమర్థవంతమైన గ్రౌండ్ పెట్రోలింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మంటలను వెంటనే గుర్తించడం. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అంటే ఏంటంటే ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం 1 లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం. సిఐటిఈఎస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనే అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల జంతువులు, పక్షులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. సిఐటిఈఎస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనే సంస్థ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదనేది దీని లక్ష్యం. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులను, 28,000 వృక్షజాతులను కాపాడడం. నెక్స్ట్ ఏంటంటే జీవావరణ నిల్వలు అంటే ఏంటంటే ప్రపంచంలోని వివిధ సురక్షిత ప్రాంతాలను కలపడం ద్వారా వారి పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు అనేవి జీవావరణంలో కేంద్రీకరించబడాలి. కజిరంగా నేషనల్ పార్కులోని ఏనుగుల మంద. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నేల ఏర్పడడానికి ఈ క్రింది వానిలో కారణం కానిది ఏది? ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: సమయం, స్థలాకృతి, సేంద్రియ పదార్థం. నేలలు ఏర్పడడానికి కారణం సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు మాతృశిలల స్వభావం, వాతావరణం.
మరి నేలలు ఏర్పడడానికి ఇతర కారకాలు స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం. ఈ 3 కూడా నేల ఏర్పడడానికి కారణాలే, కానీ ఒకటి కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 స్థలాకృతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన వాటిలో అంత ఇంపార్టెంట్ కానిది ఏది అంటే స్థలాకృతి, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నిజానికైతే నేల ఏర్పడడానికి ఇవన్నీ కారణాలే. జతపరచండి అని ఇచ్చారు. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటి ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి భూమి వినియోగం. భూమి వినియోగానికి ఆన్సర్ ఏంటంటే ఈ. భూమి యొక్క ఉత్పాదకత వినియోగం అనేది భూమి వినియోగం అవుతుంది. రెండవదైన హ్యూమస్కి ఆన్సర్ ఏంటంటే నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం. ఈ అనేది ఆన్సర్ అవుతుంది, కాబట్టి నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం అనేది హ్యూమస్. నెక్స్ట్ వచ్చేసి రాక్ డ్యామ్లు. ఇచ్చిన వాటిలో రాక్ డ్యామ్లు అనేది నేల కోత నివారించడానికి సంబంధించింది, కాబట్టి మొదటి ఆ అనేది ఆన్సర్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి జీవావరణం. జీవావరణము అంటే శిలావరణం, జలావరణం, వాతావరణంలో సంబంధం గల ఆవరణం, కాబట్టి రెండవ ఆ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి జీవావరణం అంటే శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం గల ఆవరణం. నెక్స్ట్ ఏంటంటే నీటి మార్కెట్ ఉన్న ప్రాంతం. ఆప్షన్ 1 అమ్రేలీ, ఆప్షన్ 2 పాంజీ, ఆప్షన్ 3 రికాంగ్. ఈ 3 ఆప్షన్స్లో కూడా నీటి మార్కెట్ ఉన్న ప్రాంతం ఏది అంటే అమ్రేలీ. ఇక్కడితో 8th క్లాస్ న్యూ సోషల్ టెక్స్ట్ బుక్ అయినా, జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్ అయినా భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించి అన్ని బిట్స్ కూడా మనం తెలుసుకున్నాం.